శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీమదాదివన్ షడకోప యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీ లక్ష్మీనరసింహదివ్యపాదకాదేవః శ్రీవన్ షడకోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శివన్ షడకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీవత్ససింహమిశ్రేభ్యో నమ భక్తమదీమహే యదుదస్త్రైకంఠే యాంతి మంగళసూత్రదాం. నః క్రః కచ ప్రదిక్రదిక్సిత శైత్య వక్షస్థలీ సముద్రిరచ్చిత చడాసురీత బింబితం స్వం వపుః విలోక్య రుచిత పునః ప్రతిమృహేంద్ర శంకావశాత్ న ఏష నరకేసరి స ఇహ దృశ్యతే సుందరః. కురత్తాళ్వానోడ సుందర భాగుస్తవం దాంట్లో ఉన్న శ్లోకం ఇది. 97th శ్లోకం ఇది. మనం ఉన్నదే నరసింహస్వామి గుడిలో. ఎన్ని శ్లోకాల్లో వేరే వేరే దేవుడి గురించి మాత్రం మాట్లాడేది, నరసింహస్వామి గురించి మాట్లాడలేకుండా ఆయనకే కోపం వస్తుంది కదా. సో ఆయనే సెలెక్ట్ చేసి ఇచ్చేసిన ఒక శ్లోకంలాగా ఉంది ఇది. నరసింహస్వామియోడ వైభవము సుందరభాగస్తవంలో స్వామి కూరత్తాళ్వాన్ 95, 96, 97 3 శ్లోకంలో చెప్పేశారు. 95, 96 అండ్ 97. ఇదిలో ఈ శ్లోకం 97th శ్లోకం ఇది. ఇదిలో ఏం చెప్తున్నారు అంటే, యహ నరకేసరి, ఎంత అழகிய సింహం, అందమైన సింహము, నఖ క్రక కచక్క, నఖం పెట్టుకొని, నఖం ఉంది ఎలా ఉందంటే స్వామివారి నఖం రంభం, మరం అన్నీ సా ఉంది కదా, మరం చెట్టుని కట్ చేయడానికి ఉంది కదా, అది అందులో ఉన్న నునిలాగా ఉన్న ఆ నఖం పెట్టుకొని, ప్రతిక్రతిద దైత్య వక్షస్థలి, దైత్యన హిరణ్యనోడ వక్షస్థలి, వక్షమనతో మార్బ కీల్చి కట్ చేసి తీసి, సముత్తిత రుచి చడాచుచ్చిరిత, అంటే ఇప్పుడు ఈ మార్బ ఆయన ఇలాంటివి తీశారు కదా, తీసిన పోదు లోపల నుంచి బ్లడ్ రక్తం ఒక ఆరులాగా వచ్చింది, పొంగి వచ్చింది బయటకి. వచ్చిన నీళ్ళు రక్తం ఎలా ఉందని ఒక కుట్టలాగా చిన్న పాండులాగా అయిపోయింది. రుతిర చడాసుచ్చిరిత, అంత పాండు ఉంది కదా, అది రక్తం కూడా ఇట్స్ లైక్ నీళ్ళలాగా కదా. దాంట్లో బింబితం స్వం వపుః, ఏమైందంటే దాంట్లో నరసింహస్వామి చూసినప్పుడు తన బింబం దాంట్లో కనపడి ఇంకొక నరసింహస్వామి ఉన్నారాక ఆయనకి తెలిసింది. విలోక్య ప్రతిమృహేంద్ర, అది చూశారు, విలోక్యను చూశారు స్వామి. ప్రతిమృహేంద్ర, నేను ఒక నరసింహుడు ఉన్నాను, ఇంకొక నరసింహుడా, ఇంకొక నాకు ఎదురుగా ఉన్నారా, చంకావశాత్, కోపం వచ్చింది. పునః మళ్ళీ ఏం చేశారు, ఇంకా ఋషిత ఏష సుందర దృశ్యతే. ఇందుకు ముందు నరసింహను హిరణ్యకశిపువు వధం చేసినప్పుడు వచ్చిన కోపంలాగా నాకు ఇంకొక ప్రతి నరసింహుడా, అలాంటి కోపం ఇంకా కోపం వచ్చింది కదా. అలాంటి ఉన్న స ఏష, అలాంటి ఉన్న సుందర అందమైన దృశ్యతే, అందరూ దర్శనం చేసడానికి ఉన్న అందమైన స్వామికి నమస్కారం అన్నారు. ఇది పొయ్యిపుర. ఇది ఏం చెప్తున్నారంటే, స్వామి నరసింహుడు పైనుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు, ప్రహ్లాద దగ్గర హిరణ్యకశిపు అపచారపడ్డారు, దాని కోపం వచ్చారు. నరసింహస్వామి యొక్క కోపం ఎలా ఉంది అంటే, ఇది 2-3 శ్లోకం ముందుకు చెప్పిన శ్లోకంలో ఎలా ఉందంటే, భూమి పైన పోయిందంట, ఆకాశం కిందకు వచ్చిందంట కోపంలో ఆయన వచ్చిన వేగంకి. ఇంకొకటి ఒక శ్లోకం ఉంది, చిన్నం భిన్నంను రామాయణంలో ఉంది. అదేవిధంగా మీరు కృష్ణ చరిత్రం చూస్తే శిశుపాలునికి తల మాత్రం పోయింది. శిశుపాలం కృష్ణుని దగ్గర
అపచారపడితే ఉన్న కాబట్టి తల పోయింది. స్వామివారి దగ్గర అపచారపడితే ఊరికే తల పోయి ప్రాణం పోతుంది. కానీ నృసింహుడికి వచ్చిన కోపం వల్ల నా భక్తుడు అని ఇలా చేస్తారని భక్తుడు పైన అపచారం పడ్డది చూసి అక్కడ ఒకే ఒక చక్రాయుధం వేశారు, శిశుపాలుని తలపోయింది. ఇక్కడ ఆ దేహంని స్వామివారు ఇక్కడ తీసి పెట్టేశారంట కోపం. ఎందుకంటే భాగవత అపచారం క్రూరం. మనం ఎంత చేసినా కూడా భాగవతుడి దగ్గర అపచారపడకూడదు. నరసింహావతారంలో 2 విషయం చూపించడానికి స్వామివారు వచ్చారు. ఒకటి, నేను అన్ని చోట్ల ఉన్నాను, సర్వ అంతర్యామి నేను. ఇది. రెండో విషయం, భాగవత అపచారం క్రూరం పొందారు. ఇలాంటి ఉన్న స్వామి ఎక్కడ ఉన్నారంటే సుందరహ తిరుమాలింజోళమలి అడగర్ పైన ఈ శ్లోకమే నాకు దర్శనిస్తున్నారు అంటారు ఈ శ్లోకంలో. అదేవిధంగా సింహத்துకు ఒక గుణం ఉంది. థండర్ వచ్చిందంటే అన్ని మృగాలు భయపడుతుంది. కానీ సింహం మొత్తం థండర్ సౌండ్కి ఎదురు సౌండ్ పెడుతుంది. సింహం థండర్ సౌండ్ వస్తుంది, ఇడీ సౌండ్ వస్తుంది కదా, లైట్నింగ్ ఇడీ సౌండ్ వచ్చినప్పుడు సింహం కూడా గర్జన చేస్తుంది. ఇది మహాకవి భారతి చెప్పిన విషయం. ఇది సింహతోడ స్వభావం. అదే మరి ఇక్కడ ఆ స్వభావం వల్ల ఇక్కడ ఏమైందంటే నాకు ఎదురుగా ఒక సింహం వచ్చిందా అని ఈయనకి ఒక థాట్ వచ్చింది కదా. ఇంకొక డౌట్, స్వామి సర్వజ్ఞుడు కదా, అన్నీ తెలుసు. పరబ్రహ్మతికి అజ్ఞానం లేదు కదా మన సంప్రదాయమే. వేరే సంప్రదాయం కూడా పరబ్రహ్మతికి అజ్ఞానం ఉంది అని చెప్పిన సంప్రదాయం. కానీ మన సంప్రదాయంలో పరబ్రహ్మతికి అజ్ఞానమే లేదు అని ఉంది. సర్వజ్ఞుడు దేవుడు అని చెప్తున్నాం కదా. అలాంటి ఉన్నప్పుడు ఇక్కడ స్వామివారికి ఒక కలకం వచ్చింది. అది నాకన్నా ఇంకొక సింహమా అని ఒక థాట్ వచ్చినదే స్వామివారికి వచ్చిన అజ్ఞానమే కదా. అది సరియా అంటే ఇది ఒకే విషయం ఏంటంటే ఎవరు ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా నన్ను వదిలేయలేకుండా ఉన్నారో అలాంటి ఉన్న భాగవతుడి పైన స్వామివారికి ప్రేమ ఎక్కువ అవుతుంది. సో ప్రహ్లాదుని ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా స్వామివారి పైన తనకున్న నమ్మకం ఆయన తక్కువ చేసుకోలేదు. అందుకోసం ప్రత్యక్షంగా స్వామివారు వచ్చారు. ఇంకొకటి, స్వామివారు భక్త పరాధీనుడు. అంటే భక్తుడికి ఒక అడంగి ఒక వస్తులాగా ఉన్నవారే స్వామి. భక్తుడు పైన ఉన్న ప్రేమ ఎక్కువ పోయి ఆయన సర్వేశ్వరుని కదే మర్చిపోయిన వరకు ఆయనకి ప్రేమ ఎక్కువ పోయింది. నా లోకంలో శాస్త్రం చెప్పినాక ఏకమేవ అద్వితీయం, స్వామివారు ఒక్కనే ఉన్నారు, ఈ రెండో ఉన్నవారే లేదు. అలాంటి రెండో ఉన్నవారు లేదు నార్మల్గా ఉన్న మనకే తెలుసు. కానీ స్వామివారికి తెలియలేకుండా అంట అంత దూరం ప్రహ్లాదుడు పైన స్వామివారోడ ప్రేమ పోయింది. ఎంత మోసంగా పోయిందంటే తన పిచ్చివాడు అయిపోయారు. ఎంత ఆయన తన కంట్రోల్లే ఆయన లేదు. ఇది 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 ఒక ఎగ్జాంపుల్ చూడండి. తన బింబం అది మనకే తెలుస్తుంది నీళ్ళు బింబని, అని బింబం కూడా తెలియకున్న డెప్త్కి ప్రహ్లాదు పైన ఆయనకున్న ప్రేమ పోయింది. తన భక్తుడి పైన ఉన్న ప్రేమ పోయింది. అందువల్ల ఇది 3వ తిరువందాదిలో ఒక పాసరంలో ఉంది. பார்த்த கடுவன் சுயனைய நிழற்கண்டு பேர்த்ததோர் கடுவன் என பேருந்துன்னு பேயாழ்வாரோட திருவந்தாதி பாசனம். ఇదే విషయందా. ఇదన్నీ ఇది మృగத்துக்கு ఉండాన స్వభావం. ఇది ఎలా అంటే మీరు టీవీలో చూస్తున్నారు కదా, అలా కూడా చూస్తే మిర్రర్ పెడితే ఒక మృగం పోయి ఆ మిర్రర్లో తన బింబం చూస్తే ఇంకొక మృగంతో అనుకుంది, కానీ తన బింబం నాకు తెలియదు. ఇది మృగ స్వభావం. ఏనా అది సెన్స్ లేదు. ఇక్కడ ఉన్నవారు ఎవరు? సర్వజ్ఞుడు. ఆయన ఎంత దూరం తన చేసిన అవతారం దానిలో మురిసిపోయారంటే ఆ మృగ గుణమే ఆయనకు వచ్చేసింది.
బింబం చూస్తే తన బింబంను అడయాళం చేసుకోలేకున్న వరకు ఆయనోட అంత ఈ తీసుకున్న అవతారమోడ సత్వం పోయింది. తీసుకున్న వచ్చేసిన ప్రహ్లాదుకున్న ప్రేమ ఆయన చింతయే రాలేదు. ఇలాంటి ఇంత దూరం మురిసిపోయి తన ఎవరినే తెలియలేకున్నా పిచ్చిలాగా పోయిన నరసింహస్వామి చూసి తిరుమంగై ఆళ్వార్ తిరువల్లికేణిలో ఉన్న నరసింహస్వామిదా ఆయన చూసి ఒక పాసరం చెప్తున్నారు. పల్లిயில் ஓதி வந்த தன் சிறுவன் வாயில் ஓர் 1000 நாமம் ஒள்ளியவாகிப் போத ஆங்கதனுக்கு ஒன்றும் ஓர் பொறுப்பிலனாகி பிள்ளையை சீறி வெகுண்டு தூண் புடைப்ப பிறையெயிற்று அனல் விடி பேழ்வாய் தெள்ளிய சிங்கம் ஆகிய தேவை திருவல்லிக்கேணி கண்டேனே. పల్లీలేందు స్కూల్లేందు వచ్చేసారు, పాఠశాలలో వచ్చిన ప్రహ్లాదుడు స్వామివారి సహస్రనామం చెప్తున్నారు. దాన్ని చూసి సంతోషపడాలి. కానీ హిరణ్యకశిపు కోపం వచ్చి ఏం చేశానంటే పిళ్ళయి సీరి వెగుండు ఆయన పైన కోపం చూపించి తూణ్ పొడైప ఆ తూణ ఉడచి ఇది నమ్మాడు వారు చెప్తున్నారు. అంగు அப்பொழுது அவன்விய தோன்றிய என் சிங்கப்பிரான் பெருமை ఆరాయం సీర్మైతే. హిరణ్యకశిపు కొట్టేశారు. అంగు అప్పుడు అంగున అప్పుడు అంగు అప్పుడు అక్కడ అప్పుడే அவனோட అహంకారం పోవడానికి వచ్చిన నా సింగపిరాన్ నా నరసింహస్వామిயோட వైభవం ఎవరికి తెలుసు? అందుకంటే నమ్మాళ్వారు చెప్పినప్పుడు ஆடி ஆடி அகம் கரைந்து இசை பாடி பாடி கண்ணீர் மல்கி நாடி நாடி நரசிங்காவென்று வாடி வாடும் ఇవ్వానుదలే. నమ్మాళ్ళోడ అమ్మ నమ్మాళ్ళవారు చూసి చెప్తున్నారంట. ఆడి ఆడి అహం కరైంది, డ్యాన్స్ ఆడి ఆడి ఆయన ఆల్రెడీ వీక్ అయిపోయారు. ఇసై పాడి పాడి కన్నీర్ మలిగి నరసింహ ఆయన గురించి శ్లోకం చెప్పి 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 ఏడుస్తుంది. నాడి నాడి ఆయన ఇక్కడ ఇక్కడ తీసుకునే సర్చింగ్లే ఉన్నాడంట. ఎవరిని? నరసింగావో ఎండ్రు, కృష్ణుడి గురించి కాదు. నరసింహ నీ ఎక్కడ ఉన్నావు, నేను ప్రహ్లాదని చెప్పడానికి అంగు అప్పుడు వచ్చినావు కదా, ఇప్పుడు నా కోసం ఇక రావాలి కదా. నరసింగావో ఎండ్రు ఆయన రాలేకుండా వాడి వాడు ఇవ్వానుదలే వాడిపోయారు. సో నరసింహస్వామి పైనదా நம்மாழ்வார் நாயிகாபாவோட பாசனம் கூட நரசிம்மர் பையன் தான். எங்குமுலன் கண்ணன் என்ற மகனை காய்ந்து இங்கில்லையால் என்று இரணியன் தூண் புடைப்ப அங்கப்பொழுதவன் வீய தோன்றிய என் సింగపిరాన్ பெருமை ஆராயும் சீர்மைத்தே. ఇదిలో ఎంగుములన్ కన్నన్ దేవుడు అన్ని ప్లేస్లో అన్ని చోట్ల ఉన్నారు. ఎండ్ర మగనై కాయిందని ఉంది శ్లోకం పాసురంలో. నంబళ్ళ వ్యాఖ్యానంలో మగన్ అంటే కొడుకు. ఇంకా ఆళ్వారు ఎవరు కొడుకుని చెప్తున్నారు, ఎవరు కొడుకుని చెప్తున్నారు. ఎవరు కొడుకు, ఎవరోడ కొడుకు అంటే ప్రహ్లాదన కొడుకు. కానీ హిరణ్యకశిపు ప్రహ్లాదుని డిస్కౌంట్ చేశారు. నువ్వు నా కొడుకే కాదు అన్నారు. నమ్మాళ్ళవారు ఏం చెప్పారు? అవునా కదా, అవసరం లేవు, ఆ తండ్రి వదిలే, ఈ తర్వాత నేనే మీకు తండ్రి. ప్రహ్లాదుని నమ్మాళ్వారు దత్తం తీసుకుంటారు. ప్రహ్లాదుని నమ్మాళ్వార్ నా మగన్ మగనే ఎన్ మగన తప్ప అది అంత పాసరంలో కోపం ఎక్కడ వచ్చిందంటే నా బిడ్డ అనే ప్రహ్లాదుని నువ్వు తప్పు చెప్తారని హిరణ్యకశిపు పైన నమ్మాళ్వారు కోపం అన్నారు. ఇంగుములన్ కన్ననెండ్ర మగనై కాంది ఇంకెక్కడా ఇక్కడ ఉన్నారా లేవు కదా. కొట్టిన అంగు అప్పుడు అవన్ వీయ తోండ్రియ సింగపిరాన్ పెరుమై ఆరాయణం సీరమైతే ఎవరికి స్వామివాడ వైభవం చెప్పడానికి కుదరదు అన్నారు. ఇక్కడ తిరుమంగావ ఏం చెప్తున్నారంటే పిరై ఎయిట్రు అనల్ విడి పేళ్వాయ్. ఈట్రిన పళ్ళు దంతం అర్ధచంద్రం ఉంది కదా, అర్ధచంద్రంలాగా స్వామివారికి దంతం ఉందంట. అర్ధచంద్రం ఇలా ఉంది కదా, అలాంటి దంతము.
అదేవిధంగా అనల్ విడి, నిప్పులాగా నేత్రము. అనల్ అంటే నిప్పు, విడి అంటే నేత్రం. అనల్ విడి, పేడ్వాయ్, బిలద్వారం ఉంది కదా, బిలద్వారంలో పెద్దగా చెప్తాం కదా, ఒక గుహయోడ ద్వారలాగా స్వామివారు నోరు అలా పెట్టుకొని ఇలా ఉన్నవారు ఎవరు అంటే ఎడా తన బింబాదం తెలియలేకున్న వారంటే తెల్లియ సింగం ఆయదేవి, ఇరుకలి ఇంటెలిజెంటాన సింగం ఈయనే. లోకంలో ఉన్నదంట ఇంటెలిజెంట్ సింగమే లేదు. ద మోస్ట్ ఇంటెలిజెంట్ సింగం, ఇంటెలిజెంట్ సింహం ఎవరంటే నరసింహస్వామియే. తెల్లియ సింగం ఆగియ దేవై, దేవి అంటే స్వామివారు నరసింహావతారం వచ్చినప్పుడు దేహం அப்படியே ప్రకాశంగా ఉందంట. ఎంత దూరం ప్రకాశం అంటే அந்த பிரகாசத்தோட அந்த அந்த తేజస్లో సూర్యన్ ఇరుటాయిపోయిందంట. సూర్యదేవుడు ఉన్నారు కదా, సూర్యదేవుడు నల్లగా అయిపోయాడు. స్వామివారి దేహ ప్రకాశంలో సూర్యుని నల్లగా అయిపోయాడు. ఎలా స్వామి అంటే, మీరు సూర్యుని ఉన్నప్పుడు టార్చ్ లైట్ పెట్టండి, యూ కాన్ సీ ద టార్చ్ లైట్. దీపతోడ ప్రకాశం సూర్య ఉన్నప్పుడు దీప ప్రకాశం మనకు కనపడదు. కోటి సూర్యుడికైన పైన ఉన్న ప్రకాశంతో స్వామివారు వచ్చినప్పుడు ఒకే ఒక సూర్యుని ఆయనగే నల్లగా పోయి అది రాత్రి అయిపోయారంట సూర్యనే. అలా తేజస్కో అలా దేవైన తేజస్గా వచ్చినవారు. ఎందుకు ఇప్ప తేజస్సు ఎన్న తేజస్ ఇప్ప ఇంత విశేషంగా దేవై చూడడం ఏం తేజస్, నా బిడ్డ కోసం నేను వచ్చాను కదా, నా బిడ్డ ప్రహ్లాదం ఎక్కడ చెప్పారో అక్కడ నేను వచ్చాను కదా, నా భక్తుడి కోసం నేను వచ్చేది కదా. అంత పొలివు, అంత ఆనందం లోపల నుంచి, అది ఆనందం మన లోపల ఆనందం ఉందంటే బయట కనపడుతుంది కదా. స్వామివారికి అంత ఆనందం లోపల, నేను నా భక్తుడి కోసం నేను వచ్చేసాను, భక్తుడు నేను కాపాడలేను. అంత ప్రకాశం మొహంని దేహంలో ప్రకాశం వచ్చిందంట. తెల్లియ దింగం ఆగియ తేవై, మీరు ఎక్కడ చూశారు స్వామి ఇలాంటి ప్రకాశమైన సింహని ఎక్కడ చూడాలి? తిరువల్లికేణి కండేని, తిరువల్లికేణిపై చూడండి అన్నారు. అదేవిధంగా అహోబిలంలో అంగ లోకమన్నీ ఉள்ள అందంకైనా పెద్ద అందమైన స్వామివార అడిగే సింగర్ను పేరోడే, అందమైన సింహం పేరోడే శ్రీ అహోబిలం ఉన్నారు. అంతరికి వెళ్ళి ఆ అహోబిలం నరసింహస్వామి కానీ, అదేవిధంగా ఈ శ్లోకం వచ్చేసిన తిరుమాలిరుంజోళై మధురై దగ్గర ఉంది. కల్లడగర్ సుందరతోలుడయాన్ సుందరబాగు స్వామి ఆయన పోయి అందరూ దర్శనం చెయ్యాలి. అంతరికి నృసింహ కటాక్షం వరాలని లక్ష్మీ నరసింహస్వామి పాదారంలో ప్రార్థన చేసుకొని, ఇది మనకి ఇచ్చేసిన కురత్తాழ்వాన్ పాదంకి పల్నాడు చేపి, కురత్తాழ்వాన్ తిరువడిలే శరణం, బ్రహ్మానాథ తిరువడిలే శరణం, స్వామి దేశికం తిరువడికలే శరణం, అశ్వదాచార్యం తిరువడికలే చరణం.